ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇక విజయ్ లాంఛన ప్రకటన మాత్రమే మిగిలింది. విజయ్ ఒక మంచి విజయాన్ని తమిళనాడు రాజకీయాల్లో నమోదు చేసుకున్నాడు. దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి డిఎంకే అన్నాడీఎంకే పార్టీలు ప్రతిపక్ష స్థానం కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాయి. సరే, కాకపోతే విజయ్ ఆ మ్యాజిక్ ఫిగర్కి ఇప్పటికున్న సమాచారం మేరకు కూతవేటి దూరంలో ఉన్నాడు. విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు అన్న కాడ చర్చలు నడుస్తున్నాయి. సరే, ఇది కూడా పక్కన పెడితే విజయ్ ఇంటికి త్రిష వెళ్ళారు. త్రిష వెళ్ళటం అనేటువంటిది ఖచ్చితంగా చర్చనీయాంశం అయ్యేటువంటి అంశం. నిజానికి ఈరోజు త్రిష బర్త్డే అంట. ఉదయాన్నే తిరుమల వెళ్ళారు, శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునే క్రమంలో కూడా విజయ్ గెలవాలనే కోరుకొని ఉంటారా? ఎందుకంటే గత కొన్నాళ్ళుగా విజయ్ త్రిష బంధం మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు నడిచాయి. దాన్ని విజయ్ త్రిష కూడా పెద్దగా ఏం ఖండించలేదు. పైగా వాళ్ళు కలిసే ఎన్నికల ప్రచారం చేశారు. త్రిష విజయ్ గెలవాలని ఎన్నికల ప్రచారం చేశారు. మహిళా ఓట్లు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో త్రిష ప్రచారం ఖచ్చితంగా ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త ప్రచారం ఏంటంటే తమిళనాడు హోంమంత్రిగా త్రిష ఉండబోతున్నారు అని. మామూలుగా ఆమె ఎమ్మెల్యే కాదు, ఈవెన్ ఎమ్మెల్సీ కూడా కాదు. మరి ఎలా ఆమెను హోంమంత్రి చేస్తారంటే చేయొచ్చు. మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత 6 నెలలలోపు ఏదైనా నియోజకవర్గం నుంచి, ఇప్పుడు ఎట్టాగో విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి 2 చోట్ల విజయ్ డంకా మోగిస్తున్నాడు కాబట్టి తను పోటీ చేసిన ఏదో ఒక స్థానం నుంచి రాజీనామా చేయాలి. రాజీనామా చేసినప్పుడు అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆ స్థానం నుంచి త్రిష నిలబెట్టి గెలిపించవచ్చు. రాజీనామా చేసిన 6 నెలల్లో ఎన్నిక పెట్టాలి. అలాగే మంత్రివర్గంలో తీసుకున్నటువంటి 6 నెలలు త్రిష కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. సో 6 నెలల్లో ఎట్లా ఎన్నిక వస్తుంది? 6 నెలల్లో ఎన్నిక కావాల్సిన పరిస్థితి కూడా త్రిషకు ఉంది కాబట్టి అక్కడ పోటీ చేస్తారు. పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి అవకాశం ఉంది. సో తమిళనాడు హోంమంత్రిగా త్రిష ఉంటారు అనేటువంటి ప్రచారం ఇక్కడ తీవ్రంగా ఊపందుకుంది. మరి నిజంగా త్రిష హోంమంత్రి అవుతారా కారా? తమిళనాడు రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయని చూడాలి. కానీ ఏదైనా విజయ్ ఇంటికి త్రిష వెళ్ళారు, శుభాకాంక్షలు చెప్పారు, వాళ్ళు కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే కాలంలో కలిసి జీవితాన్ని కూడా పంచుకుంటారా? కలిసి ముందుకెళ్తారు? ఎలాగో వాళ్ళ భార్య డైవర్స్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ డైవర్షన్ పిటిషన్ ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి విజయ్ డైవర్స్ వచ్చిన తర్వాత త్రిషతోటి కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశం ఉందా? విజయ్ త్రిష పెళ్లి గురించి కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ డైవర్స్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనేటువంటి చర్చ కూడా. సరే, ఏదైనా 2 విషయాలు ఇక్కడ. విజయ్ త్రిష పెళ్లి, త్రిష తమిళనాడు హోంమంత్రిగా ఉంటారు. ఈ 2 చర్చల మధ్య తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిగా ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.